శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం దశమి తిథి సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సౌభాగ్య యోగం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల వరకు. తదుపరి శోభన యోగం. గరజీకరణం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి వణిజకరణం. వర్జ్యం రాత్రి 1 గంట 55 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 గంటల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషాల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల నుండి 2 గంటల 49 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాటి వారం శుక్రవారం. ఈనాడు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. నక్షత్రాధిపతి శుక్రుడు, అట్లాగే వారాధిపతి కూడా శుక్రుడే అయి ఉన్నాడు. ఈ శుక్రుడికి సంబంధించినటువంటి అధిష్టానం సరస్వతీదేవి. అమ్మవారి ఆరాధన చాలా విశేషం. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవై సదా పూజిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ అని అమ్మవారి స్తోత్రం చేస్తారు. శారదా అమ్మవారిని సరస్వతీదేవిని శారదా అని కూడా పిలుస్తారు. అటువంటి సరస్వతి అమ్మవారిని ఎక్కడ స్తోత్రం చేసినా ఆఖరికి పోతనామాచ్యుల వారు భాగవతంలో చేస్తూ కూడా శారద నీరదయందు ఘనసార మరాళ మల్లిక అని తెల్లని వస్తువులతో సరస్వతి అమ్మవారిని పోలుస్తారు. అమ్మవారిని ఎందుకు ఈ తెల్లని వస్తువులతో పోలిక చెప్తూ ఈ కవులు వ్యాసుల వారు వీరందరూ చెప్పారు అంటే, అమ్మవారు జ్ఞానశక్తి సమారూఢ, జ్ఞానశక్తి స్వరూపం. జ్ఞానం ఎప్పుడు కూడా నిర్మలంగా తెల్లగా తేజోవంతంగా ఉంటుంది. కాబట్టి సరస్వతి అమ్మవారిని కూడా ఆ తెల్లని వస్తువులతో ప్రత్యేకంగా పోల్చారు. అయితే అమ్మవారి ఆరాధనలో కూడా అమ్మవారి విగ్రహానికి అలంకారం చేయాలంటే తెల్లని వస్త్రాన్ని వాడతారు. అమ్మవారిని ఆరాధించడానికి పుష్పాలలో కూడా ముఖ్యంగా తెల్ల కలువలు వాడతారు, తెల్లని పుష్పాలు వాడతారు. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యం పెడతారు. అటువంటి ధవళ ధవళ కాంతులతో ఉండేటటువంటి సరస్వతి ఆరాధన జ్ఞానారాధనకు సంకేతం. శక్తి యొక్క ఆ స్వరూపమే సరస్వతీదేవి. ఒకానొక సమయంలో సృష్టి ఆరంభంలో ఎవ్వరికీ కూడా వాక్కు లేదట. అటువంటి సమయంలో దేవీం వాచమతనియంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. జీవులందరికీ వాగ్రూపిణిగా జగదంబ పరదేవత ఆ వాగ్రూపంలో వాగ్దేవిగా ఆవిర్భవించింది. అటువంటి వాగ్దేవత సరస్వతి. ఆ సరస్వతి ఆరాధన చేయటం వల్ల సమస్త విద్యలు సిద్ధించడంతో పాటు జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. అందుకే సరస్వతీం ఇమాం దృష్ట్యా వీణా పుస్తకధారిణి అని అమ్మవారు, ఆ అమ్మవారి స్వరూపంలో ఎట్లా ఉంటుంది ఆవిడ అంటే అక్షమాలను ధరించి ఉంటుంది. ఒక చేతి యందు ఆ పుస్తకాన్ని ఆవిడ ధరించి ఉంటుంది. అట్లాగే అమ్మవారు సుమధురమైనటువంటి వీణానాదం చేస్తూ ఉంటుంది. ఈ వీణానాదం దేనికి అంటే ఆ వీణానాదం, ఆ వీణ సాధన కూడా అది కూడా వేదమే, అది సంగీతమే. అంతేకాకుండా ఆ వీణ ధ్వనిని వినడం వల్ల జీవం లోపల మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి సైతం స్పందిస్తుంది. అటువంటి జీవులను రంజింపజేయడం కోసం, చైతన్యపరచడం కోసం అమ్మవారు ఆ కచ్చపి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ వీణను ఆవిడ ధరించి ఉంటుంది. పుస్తకం మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం కోసమైతే అక్షమాల నిరంతర దేవతోపాసనను మనకి సంకేతాత్మకంగా చూపిస్తూ ఉంటుంది. అటువంటి సరస్వతి పాద పద్మాలను ఆశ్రయించి ఎవరైతే సరస్వతి నామస్మరణ చేస్తారో వారందరికీ జన్మరాహిత్యంతో పాటు సమస్త జ్ఞానాన్ని శుభాన్ని ఇచ్చేటటువంటి దేవత సరస్వతీదేవి. అటువంటి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఈ రోజున దశమి తిథి కూడా కలిసి రావడం చాలా విశేషం. కొన్ని గ్రంథాలను అనుసరించి ఈనాడు ధర్మరాజ దశమి అని కూడా చెప్తారు. అటువంటి సరస్వతి ఆరాధన ఈ దశమి శుక్రవారం నాడు చేసి, ఈ సరస్వతి ఆరాధన కుదరనటువంటి వాళ్ళు ఏ దేవతనైనా సరే ఈనాడు శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేయటం చాలా విశేషంగా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. ఎందుకంటే శక్తి లేకపోతే ఈ లోకం లేనట్లే. అమ్మ దయ ఉంటే
అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ తప్ప ఇంకా లోకంలో ఏది లేకపోయినా కూడా మనిషి యొక్క జీవితం అనేది గడిచిపోతూ ఉంటుంది. అటువంటి ఆ అమ్మవారి ఆరాధన ఈనాడు చేయడం చాలా విశేషం. ఎందుకంటే లోకంలో ఎవరికైనా ఏదైనా లేనప్పుడు, ముఖ్యంగా సామర్థ్యం లేనప్పుడు శక్తిహీనుడు అంటారు, కానీ శైవహీనుడనో విష్ణుహీనుడనో మనకి చెప్పడం జరగదు. అటువంటి శక్తికి అంత ప్రాధాన్యత మనకి సంప్రదాయంలో చెప్పారు. అటువంటి శక్తి ఆరాధన విశేషంగా అందరూ చేసి అమ్మ యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ రోజు కార్యక్రమాలన్నీ శుభావంగా ముగుస్తాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్యక్రమాలు అనుకూలిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ దశమి, శుక్రవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటు తనం కారణంగా చిన్నమైనటువంటి పొరపాట్లు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఏకాభిప్రాయ సాధన కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని అసామర్థ్యంగా, అంటే సమర్థత లేని విధంగా భావిస్తారు. సొంతంగా నిర్ణయం తీసుకోలేనటువంటి కారణంగా పట్టుదలలు పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క సందర్భంలో పట్టుదలని విడిచినట్లయితే చులకన భావం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం చాలా మంచిదైనటువంటి పని తప్ప ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించడం ఈ రాశివారు ఈ రోజున చేయదగినటువంటి పని కానే కాదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీ గణపతిని గంధజలంతో అభిషేకించినట్లయితే తప్పక వ్యాపారంలో లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రం ఉండదు. అయితే పొదుపుతనం, పిసినారితనం కొద్దిగా ఉండేటటువంటి కారణంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా వైద్య పరీక్షలకి వెనుకాడే అవకాశం ఉండొచ్చు. మానసికంగా భయం అనేటటువంటిది పైకి వంకగా చెప్పినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి పొదుపరితనం మాత్రమే వైద్యుని దగ్గరికి వెళ్ళకపోవడానికి తగినటువంటి కారణం అనేది యథార్థం. ఏమాత్రపు పెట్టుబడిని మరో చోట స్పెక్యులేషన్ కోసం పెట్టుబడి పెట్టకపోవడం అనేది వీరి విషయంలో చెప్పుకోదగ్గ విశేషం. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే మేధాశక్తి పెంపొందుతుంది. పెట్టుబడులు మరింతగా లాభిస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. సంతానం విద్యా ప్రతిభని చూసుకుంటూ చాలా ఆనందంతో ఉంటారు. సంతానం క్రీడారంగంలో మంచి ప్రవేశం కలిగినటువంటి వాళ్ళు కావడంతో క్రీడల్లో గెలుస్తూ ఉండేటటువంటి వారు అవుతూ ఉండడంతో మంచి ఉత్సాహాన్ని చూపించగలుగుతారు. ఏ విధమైనటువంటి నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండరు. తాము ఉన్న చోటునే ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకంగా అలసిపోవడం అనేది లేకుండా ఉంటుంది. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు.
తలలో నాలుకలాగా ఉంటారు. క్రింది ఉద్యోగులతో, తోటి ఉద్యోగులతో ఏ విధమైన లౌక్యాన్ని ప్రదర్శించకుండా సుఖంగా, శుభంగా, సమమైనటువంటి భావంతో ఉద్యోగులతో ఉంటూ అందరి ఆకర్షణకి పాత్రలవుతారు, ఆనందానికి నోచుకుంటారు కూడా. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. ఎక్కడ ధన ఆదాయం ఉంటుంది అని అనిపిస్తే అక్కడికి శరీర శ్రమను లెక్క చేయకుండా అలా ప్రయాణిస్తూనే ఉంటారు. ఏవేవో కొత్త కార్యక్రమాలను చేపట్టి ఆర్థికంగా ఎంత లాభం వచ్చినప్పటికీ కూడా దానికోసం కృషి చేస్తూనే ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము లేకపోయినా ధన ఆశ మితిమీరి ఉండేటువంటి కారణంగా అలా కృషి చేస్తూనే ఉంటారు. ఆరోగ్యం కోసమని ఔషధ సేవని చేయక తప్పదు. అయితే ఔషధాన్ని సకాలంలో సేవిస్తూనే ఉంటారు. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ధనం ఖర్చు అవుతుందో అనేటువంటి ఆలోచనతో ఆ విధమైన పనిని చేయరు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ గణపతిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే విఘ్నాలు లేకుండా ఆదాయ లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ సొమ్ముతో ఎక్కువ పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి కృషిని చేస్తారు. 10 మంది దగ్గర 10 కాస్తల్ని పోగు చేసుకుని ఒక పెట్టుబడి సంస్థలో పెట్టేందుకు ఏమాత్రము వెనుకాడరు. ఆ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేటు రంగ సంస్థలో పెట్టుబడిని పెట్టారు భయం లేకుండా. అది కూడా మెల్లమెల్లగా పెరుగుతూనే ఉండేటువంటి కారణంగా వీరిని పెద్ద సమర్థనిగా లెక్కిస్తూ ఉంటుంది సమాజం మొత్తం. తల్లి తండ్రి అనే ఇరువురితో శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారు. దైవ ధ్యాస మరింతగా పెరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. సకలము దైవ దత్తమే అనేటటువంటి అభిప్రాయంతో పరమ ఆధ్యాత్మికమైనటువంటి భావంతో జీవిస్తూ కనిపిస్తారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీ గణపతిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడ పొరపాటు జరుగుతుందో అనే భయంతో తలకిందులైపోతూ కనిపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా శరీరంలో గోచరించవచ్చు. దానికి సంబంధించిన లౌకికమైనటువంటి ప్రయత్నాలన్నిటినీ చేస్తారు తప్ప వైద్యుని వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలనే ఆలోచన ఏమాత్రము వారికి నచ్చదు. ఏ విధంగానూ వైద్యుని దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం బాగా చేకూరినటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ధనం అంత ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముందనేటటువంటి అభిప్రాయంతోనే ఉంటారు తప్ప మిగిలినటువంటి ఆలోచనకి రారు. కేవలం ధనం మాత్రమే సర్వవిశేషాలని సాధించేదిగా కాదు. ఆ విషయాన్ని గమనించలేకపోతారు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ గణపతిని ఆరాధించినట్లయితే తగినటువంటి పెట్టుబడులు తక్కువ వడ్డీకి లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా అంతటి ఉత్సాహం లేకుండా ఉంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమకి లోనవుతారు. జ్వరము, తలనొప్పి మొదలైనవి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎక్కువ ఆలోచన చేయడం ద్వారా నిద్ర తక్కువగా అవుతూ ఉండొచ్చు. శారీరకమైనటువంటి వ్యాయామాన్ని చేసేటటువంటి ఉత్సాహం కూడా లేకుండా ఉండొచ్చు. తల్లి తండ్రి అనే ఇరువురిలో తండ్రి ఆరోగ్యం అంత గొప్పగా లేకపోయేటటువంటి కారణంగా మానసికంగా కొద్దిగా వ్యత్యస్తం అవుతారు.
తలకిందులు అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తుంది. అయినా తండ్రి వద్ద ఎవరో ఒకరిని ఉంచాలనే అభిప్రాయంతో చుట్టాలలో ఒకరిని అక్కడ భద్రతా ప్రమాణం కోసం ఉంచే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ గణపతిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే శారీరక అనారోగ్యం పూర్తిగా తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఉత్సాహంతో కూడా ఉంటారు. తాము స్థాపించినటువంటి సంస్థ గురించిన ఆలోచన తప్ప మరో ఆలోచనతో ఉండరు. కుటుంబంలో భార్యాభర్తలు లేదా ఆ భర్త సంతానము కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వ్యాపార సంస్థలో ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే పరామర్శిస్తూ కనిపిస్తారు తప్ప సహజమైనటువంటి యోగక్షేమాలని అడుగుతూ ఉండనటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకున్నది బాగా తీరుస్తూ ఉండేటటువంటి కారణంగా, వడ్డీ ఎక్కువగా లేకపోయేటటువంటి కారణంగా తప్పక ఒడ్డుకి ఎక్కగలవనే సంపూర్ణమైనటువంటి స్థిర ధైర్యంతో విశ్వాసంతో ఉండగలుగుతారు ఈ రాశివారు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశివారు లక్ష్మీ గణపతిని ఇక్షురసంతో అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే మానసికమైన ప్రశాంతత చేకూరడంతో పాటు సరైనటువంటి చోట పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావంతో ఉంటారు. వైరాగ్య భావంతో గడుపుతూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ ప్రయోజనం లేదనేటటువంటి ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. నిద్రాభావం తక్కువగా ఉంటూ ఉంటుంది. ఉదయకాలంలో నిద్ర వచ్చే అవకాశం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా ఏ పని మీద సంపూర్ణమైన శ్రద్ధని చూపించలేకపోతారు. ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి ఏవైతే మౌఖిక పరీక్షలు ఉంటాయో వాటికి దరఖాస్తుని కూడా చేయడానికి అంత పెద్ద ఇష్టాన్ని చూపించలేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ గణపతిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదైనా సరే ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. అనాలోచితంగా ఏ పని చేయడానికి పడరు. ఏ విధమైన వ్యతిరేక భావము తమ మీద రాకుండా ఉండేందుకు తగిన అన్ని జాగ్రత్తల్ని భద్రతా ప్రమాణాలని తీసుకుని కనిపిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారు. అదే వ్యాపారపరమైనటువంటి ఆదాయం చూస్తూ ఉండేటటువంటి వారు సరైనటువంటి లెక్కల్ని పత్రాలని ఏర్పాటు చేసుకుని ఆ మీదట మాత్రమే మాట్లాడడం కోసం సిద్ధపడతారు. కొంత ఆర్థికమైనటువంటి దుర్వినియోగం అయ్యేటటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే ఎప్పటికప్పుడు లెక్కల్ని పత్రాలని సరిచూసుకుంటూ ఉండక తప్పదు ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ గణపతిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి విశేష లాభంతో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడా కూడా ఆర్థికమైనటువంటి ఉత్సాహం కనిపించదు. మానసికమైనటువంటి నిరుత్సాహంతోనే ఉంటారు. ఆర్థికంగా ధనం బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు అయినటువంటి దాని వివరాలు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో కూడా ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగేటటువంటి కారణంగా సకాల ఔషధ స్వీకారం మాత్రం అవసరం. అయినప్పటికీ కూడా సకాలంలో వైద్యశాలకు వెళ్ళే ఆలోచన ఉండకపోవచ్చు. కారణం ఏదైనా సరే
ముఖ్యంగా దూర ప్రయాణాలను చేసేటటువంటి సందర్భంలో ఈ అనారోగ్యం విజృంభించే అవకాశం హెచ్చుగా ఉంది. కాబట్టి ఈ తాత్కాలికమైన అనారోగ్య స్థితిలో విదేశాలకి, అంటే మరో పొరుగు దేశం అనే అభిప్రాయం కాదు, ఉన్నటువంటి ప్రదేశంలోనే దగ్గర ఊరైనప్పటికీ కూడా దేశమే అవుతుంది. కాబట్టి వారి నడకని, వారి నడవడికని, వారి ఆరోగ్యాన్ని మిగిలిన వారందరూ పరామర్శిస్తూ ఉండాల్సిందే. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ గణపతిని తేనెతో కూడినటువంటి జలాలతో అభిషేకించినట్లయితే కుటుంబంలో అన్యోన్యత వెల్లి విరుస్తుంది, శుభకార్యాలు లాభిస్తాయి కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకరికి తాము అడ్డుండి ధనాన్ని ఇప్పించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అది చాలా ఇబ్బందిని కలిగించేటటువంటి అంశం. వివాదాలు ఎవరికో జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో సాక్షి సంతకాన్ని చేసే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా కంఠానికి పట్టుకునేటువంటి సమస్య కావచ్చు. ఇంతకుముందు వివాహంలో ఒక ఇద్దరి విఘటన కార్యక్రమంలో తాము సాక్షి సంతకాన్ని చేసినటువంటి కారణంగా మానసికమైన వ్యధకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిని తిరిగి తీసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో మానసిక వ్యధకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ గణపతిని నాలికేర జరం, అంటే కొబ్బరి నీటితో కానీ అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా, గణపతి నవరాత్ర కాలం కూడా అయినటువంటి సందర్భంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నవరాత్రుల్లో గణపతి దగ్గర ఒక్కొక్క రకం నూనెతో దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ప్రధానంగా ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆవు నెయ్యితో గణపతి దగ్గర దీపం పెడితే ప్రతి పనిలో కూడా సంతోషం సిద్ధిస్తుంది. శుభ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు, దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే గణపతి దగ్గర నవరాత్రుల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే మనకున్న కష్టాలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నువ్వుల నూనెతో వెలిగించే దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నవరాత్రుల్లో గణపతి దగ్గర గంధం నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. తీవ్రమైన రుణ బాధలు ఉన్నవాళ్ళు నవరాత్రుల్లో రోజు గంధం నూనెతో దీపం పెడితే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా మంత్రజపం చేసేవాళ్ళు ఆ మంత్రానికి తొందరగా సిద్ధి వచ్చి అదృష్టం కలిసి రావాలంటే, మంత్రసిద్ధి లభించాలంటే ముత్యాల నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ముత్యాల నూనెతో దీపారాధన చేస్తే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే, ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు గణపతి దగ్గర విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేస్తే జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో జనాకర్షణ, ప్రజాకర్షణ పెరిగి వ్యాపారం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలంటే తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేయండి. అలాగే తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేస్తే వ్యాపారం చేసే వాళ్ళకి కనుదిష్టి కూడా ఉండదు, కనుదిష్టి ఉండదు, శత్రుబాధలు ఉండవు, విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉన్న,
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పిప్పిలి నూనెతో దీపారాధన చేయాలి. పిప్పళ్ళ నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే కారణం తెలియని అనారోగ్య సమస్యలు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వీటన్నిటికీ కూడా ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదార గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే శుభ కార్యక్రమాలకు ఆటంకాలు, ఆలస్యము తగ్గిపోతాయి. తొందరగా శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకోవటానికి, వాటికి ఏర్పడే ఆటంకాలన్నీ అధిగమించడానికి కొబ్బరి నూనెతో వెలిగించే దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తీవ్రమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు, అంతర్గత శత్రుబాధలు ఉన్నవాళ్ళు, రహస్య శత్రుబాధలు ఉన్నవాళ్ళు సాంబ్రాణి నూనెతో గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేయాలి. సాంబ్రాణి నూనెతో దీపారాధన చేస్తే అంతర్గత శత్రుబాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైన కష్టాలు పోవటానికి నవరాత్రుల్లో సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో వెలిగించే ఒక అద్భుతమైన దీపారాధన ఉంది. అదే గానుగ నూనె దీపారాధన. గానుగ నూనెతో నవరాత్రుల్లో రోజు సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో దీపం పెడితే మీకు ఎలాంటి కష్టం ఉన్నా దానికి ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రకం నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయండి, ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు పరివర్తన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అలాగే శనిదోష తీవ్రతను తొలగింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే ఎలాంటి గణపతిని పూజించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.